గుడ్ ఈవినింగ్. అంటే ప్రభుత్వంలో అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఎక్కువగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత జరగలేదట. వాట్సాప్ చాట్ చూడటం లేదా అందరి ఫోన్ నెంబర్లో ట్యాప్ చేయటం జరగలేదట. ఎప్పుడైతే బీఆర్ఎస్ కన్వర్ట్ అయిందో 2018 తర్వాత అంటే 2021 ప్రాంతం నుంచి చాలా తీవ్ర రూపం దాల్చిందట ఈ ప్రక్రియ. ఏది ట్యాప్ చేయటము, సమాచారాలు మొత్తాన్ని చేయటం, ఒక ఒక పెన్ డ్రైవ్ లాంటి వాటిలో వేసి పంపించడం, వేరే వాళ్ళకి వాళ్ళది ఏంటంటే ఆ పాయింట్స్ కరెక్ట్గా కట్ చేయటం, వీడియో ఎడిట్ చేయటం, ఈ పరిస్థితి బాగా జరిగింది అంటున్నారు. శ్రీకాంత్ అందుబాటులో లేడు సార్, అజిత్ గారు ఉన్నారు. ఓకే, అజిత్ గారు వస్తున్నారు. అంటే ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ప్రకంపనలు మనం ఆంధ్రప్రదేశ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో 2016 సంవత్సరంలో ఆయన కొన్నారు. పెగాసిస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేశారని ఆయన మీద ఆరోపణలు చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద అటువంటి కేసు నమోదు చేశారు. సరే, చివరికి ఏంటి, ఒక సాఫ్ట్వేర్ కొనాలి అన్నటువంటి ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కట్టడం, అది పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కొనొద్దు అని చెప్పిన నిర్ణయానికి రావటం, అది కొనకుండా ఆపివేయటం జరిగింది. మరి దీనివల్ల కొన్నారు, దీనివల్ల డబ్బులు నష్టపోయింది. ప్రభుత్వం లేని కేసుని పెట్టి ఆ రోజు పెద్ద వివాదాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు అది పర్సనల్గా ప్రభుత్వం మధ్య కొంటే అటు ఒప్పందం. కానీ అలా కాకుండా ఇప్పుడు లైసెన్స్డ్ రివాల్వర్ కావాలనుకోండి, మనం ప్రభుత్వం దగ్గర అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం మనకు ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి, మన ప్రొఫైల్ని అంచనా వేసి, దాని మీద ఎంక్వైరీ చేసి మనకి లైసెన్స్డ్ రివాల్వర్ ఇస్తుంది కదా. కానీ అదే కనుక మనం అనాథరైజ్డ్గా ఒక అనఫిషియల్గా ఒక గన్ను కొనాలనుకుంటే ఎవడో మాఫియా వాడో లేకపోతే ఇంకొకడో ఎవడో ఉంటాడు, ఆ గన్ను కనుక్కొని వాళ్ళు ఎక్కడి దగ్గరికి వెళ్ళి ఆ ఢిల్లీలోనో ముంబైలోనో ఎక్కడో దొరుకుతాయి, సరే ఎవడో ఒక త్రూలో గన్ను కొనుక్కొచ్చుకుంటే అది అనఫిషియల్ పెట్టి మనం వాడితే అది క్రైమ్. ఇప్పుడు కూడా ఇది అలాగే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెగాసిస్ సాఫ్ట్వేర్ని అలాగే కొన్నారు అనేటువంటిది. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇంత పెద్ద ప్రకంపనలో సృష్టించబడుతూ ఉంది ఈ కేసు? అంటే ప్రణీత్ రావు చుట్టూతా నిన్న మొన్నటి వరకు చాలా ఏముందిలే జనరల్గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అనుకున్నారు. కానీ 3వ రోజు దర్యాప్తులో వస్తున్నటువంటి అంశాలు, జరిగినటువంటి అంశాలను గమనిస్తే చాలా పెద్ద నెట్వర్క్ జరిగినట్లుగా భావిస్తున్నారు కదా. ఏంటి అజిత్ గారు? ఎస్ వంశీ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రణీత్ రావు విషయంలో వస్తున్న ఆరోపణలు ఏంటంటే మొత్తం అంటే ఈ నిఘా సాఫ్ట్వేర్ అనేది పెగాసిస్ అనేది కూడా వాడి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న ఇటు ప్రతిపక్ష నేతలే కాదు, లేదా మిగిలిన ఈవెన్ బిజినెస్కి సంబంధించి, సినిమాకి సంబంధించి, అందరికీ సంబంధించి కూడా ఈ పెగాసిస్ని వాడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని దాన్ని దుర్వినియోగపరిచారు. అంటే విచ్ ఈజ్ రైట్ టు ప్రైవసీకి తీవ్రమైన ఒక భంగం వాటిల్లేలాగా మనకి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా వంశీ గారు, 2015లో సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో, ఆ రోజు జస్టిస్ పుట్టస్వామి ఆయన ఆధార్ కార్డుల మీద ఇది రైట్ టు ప్రైవసీకి వ్యతిరేకము, వ్యక్తిగత డేటా తీసుకోవటం అని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు అంటే అవతల సెంట్రల్ గవర్నమెంట్ రైట్ టు ప్రైవసీ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు అని వాదించింది వంశీ గారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు క్లియర్గా 9 మంది జడ్జిలతో కూడిన బృందము ఆ రోజు ఇచ్చింది ఏంటంటే వ్యక్తిగత గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో భాగము. రాజ్యాంగంలో 21A ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఉల్లంఘిస్తే, ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తే ఎలా శిక్షార్హులు అవుతారో అందులో రైట్ టు ప్రైవసీ అనేది కూడా అత్యంత ప్రాథమికమైన హక్కు, అత్యంత కీలకమైన హక్కు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అసలు పార్లమెంటు కూడా ఒక నిర్దిష్టమైన చట్టం చేయాలి అనేది మళ్ళీ పెగాసిస్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా వచ్చింది వంశీ గారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ జరిగిందే గతంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఇంటెలిజెన్స్ డీజీగా చంద్రబాబు హయాంలో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కొన్ని డిఫెన్స్ పరికరాలు కొనడం కోసం ఒక ఇండెంట్ పెట్టారు వంశీ గారు. దాన్ని కేంద్ర హోంశాఖ క్లియర్ చేయాలి. ఆ ఇండెంట్ని
కానీ కేంద్ర హోంశాఖకు అప్లై చేసుకున్న తర్వాత అది క్లియర్ చేయకముందే అది అవసరం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అయితే వీళ్ళు ఏ పరికరాలు కొనాలి అని అనుకున్నారో ఆ ఇజ్రాయిల్కి సంబంధించిన కంపెనీ, కానీ ఆ కంపెనీనే ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ కూడా రూపొందిస్తుంది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ పెగాసిస్ కొనేశారు. కొని మా అందరికి కూడా మొత్తం ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ని అసలు కేంద్రంతో సంబంధం లేకుండా వీళ్ళే సొంతంగా కొనేసుకొని మొత్తం విస్తృతంగా ఉపయోగించి ప్రతిపక్షాల మీద నిఘా పెట్టి మా ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళు తీసుకొని ఇలా చేశారు. అందులో కేంద్ర హోంశాఖతో సంబంధం లేకుండా కొన్నారు కాబట్టి ఖచ్చితంగా దేశద్రోహం కింద కేసు పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద మోపబడ్డ ఆరోపణలు వంశీ గారు. ఆ సందర్భంగా ఆయన ఆధారాలతో సహా కోర్టుకి క్లియర్గా ఇచ్చారు. 2019 ఏప్రిల్ వరకు అలాంటి సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కొన్నట్టు నాకు తెలియదు, అసలు కొనలేదు అని చెప్పి ఇచ్చారు. 2019 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒకవేళ కొంటే కొనుండొచ్చు అనేది వాళ్ళ భావన. అయితే అదే సమయంలో ఇక్కడ కూడా గతంలోనే 2016-17 ఈరోజు ప్రణీత్ రావు మీద వస్తున్న ఆరోపణలు ఆ సమయంలోనే అలాంటి సాఫ్ట్వేర్ కొన్నారు. కొన్ని ఇదే అంశాన్ని అంటే ప్రతిపక్షాల మీద నిఘాకి ఇదంతా ఉపయోగించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద ఆరోపణలు ఇవన్నీ వస్తుంటే వీటన్నిటికీ వంశీ గారు గతంలో ఇటు అంటే టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్లోకి విలీనం అవడానికి సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందులో విలీనం అవడానికి సంబంధించి వీటన్నిటికి కూడా ఇది వాడారు. ఆ తర్వాత సొంత కుటుంబ సభ్యుల మీదే ఇది వాడారు అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇది గనక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇది శిక్షార్హమైన నేరం. 3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా దీనికి ఒకవేళ పెగాసిస్ కొనుంటే, ముఖ్యంగా ఇక్కడ కూడా కొనుంటే, ఇది కూడా కేంద్ర హోంశాఖకి సంబంధం లేకుండా గనక కొనుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా రాజద్రోహం అనేది వస్తుంది. దాంతోపాటు ఒకవేళ కేంద్ర హోంశాఖ కొనకపోయినా అసలు ముందు వ్యక్తిగత గోప్యత, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. అదేవిధంగా పెగాసిస్కి సంబంధించి కూడా మనం ఇంతకు ముందు అనుకున్నాం వంశీ గారు, అది పొరపాటున గనక మన ఫోనుల్లోకి వస్తే, ఒకవేళ పెగాసిస్ అనేది గనక మన ఫోన్లోకి వస్తే ఆ డేటా మొత్తాన్ని తీసుకోవడమే కాదు, ఫోన్లో డేటాని ఎనలైజ్ చేస్తుంది. మనం కాల్స్ మాట్లాడుకున్న కాల్స్ని ట్యాప్ చేయడంతో పాటు దాన్ని ఎనలైజ్ కూడా చేస్తుంది వంశీ గారు. అదేవిధంగా ఆ ఫోన్లో గనక పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉంటే మనం ఉన్న మొత్తం కూడా అంటే ఆ రూమ్ కానీ ఏదైనా కానీ ఆ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తుంది వంశీ గారు. యాజ్ ఇట్ ఈస్గా ఇక మన పరిసరాలని, మన లైఫ్ని ఆ పెగాసిస్ తన చేతిలోకి తీసుకుంటుంది. అందుకే అంటే గతంలో దీనికి సంబంధించి యాపిల్ కంపెనీ, ఇది ఈవెన్ యాపిల్ కంపెనీ ఎప్పుడు కూడా ట్యాంపర్ ప్రూఫ్, ట్యాప్ ప్రూఫ్ అని అంటారు. యాపిల్ ఫోన్లు కూడా ఇలా మొత్తం పెగాసిస్ ద్వారా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి యాపిల్ కంపెనీ అనేక మంది తన ఫోన్ వాడే పొలిటీషియన్స్కి వీళ్ళందరికి కూడా అలర్ట్స్ పంపింది వంశీ. దాని ద్వారానే ఇది బయటికి రావడము, అదేవిధంగా అసలు ఆ తర్వాత ఇది ప్రపంచం అంతా కూడా కుదిపేసిన కుంభకోణం కదా వంశీ గారు. తర్వాత సుప్రీంకోర్టు కమిటీ వేయడము, జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ వేయడము, ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అసలు కేంద్రంలో ఇక్కడ ఇంకొక అంశం కూడా వంశీ గారు, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ వాడింది అనేది మొత్తం దేశం మొత్తం మీద, మన దేశంలో జర్నలిస్టులు, యాక్టివిస్టులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరి మీద వాడింది అనే దాని మీద కేంద్రం నుంచి అసలు కేంద్రము సరిగా సమాచారం ఇవ్వలేదు అని చెప్పి జస్టిస్ రవీంద్రన్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా వచ్చింది వంశీ గారు. అంటే అసలు కేంద్రం ఇది కొన్నామా లేదా అని చెప్పి ఈ అంశం పార్లమెంటుని కుదిపేసినప్పుడు ఎందుకు ఆ రోజు బీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉంది, ఒక స్టాండ్ తీసుకోలేదు, ప్రతిపక్షాలతో గొంతు కలిపి అనేది కూడా ఒక వార్త వచ్చింది వంశీ గారు. ఎస్ అండి, చూద్దాం.